ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే మేము 69 నుంచి 69 తెలంగాణ ఉద్యమం అంటే ఏంటో మనందరికీ తెలుసు. దాదాపు 369 మంది విద్యార్థులు బలిదానం చేసి మేమంతా ప్రాణాల కొద్ది పోలీసు లాఠీ చార్జ్ తీసుకొని జైలు శిక్ష అనుభవించిన వాళ్ళం 69 నుంచి. మళ్ళీ మరిదశ పోరాటంలో కూడా మేము చురుగ్గా పాల్గొని తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ఎంతో సహకరించాము. అప్పటి నుండి మా డిమాండ్స్ కూడా కొన్ని మనం ప్రభుత్వాన్ని సర్వ్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారిని, మిగతా మంత్రివర్గ సభ్యుల, అప్పుడు యూపీఏ ప్రభుత్వం నుంచి కూడా దిగ్విజయ్ సింగ్ గారు ఆ ప్రతినిధులు అందరూ కలిసి అన్ని చోట్ల మన రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. మా డిమాండ్ పరిష్కారం చేయాలి. మన రాష్ట్రం గురించి కానీ దేశం గురించి కానీ ఒక్కరో జైలు శిక్ష అనుభవించిన వాళ్ళకి పెన్షన్ అనేది హక్కు, అది భిక్ష కాదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. అదే ప్రకారంగా ఇప్పుడు ఉత్తరాఖండ్ ఆ గవర్నమెంట్లో కూడా పెన్షన్ ఇతర బెనిఫిట్స్ వాళ్ళకి ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు. ఆ రకంగా మేము ఎంత ప్రయత్నం చేసినా గత ప్రభుత్వాలు మాకు ఎలాంటి ఊరటం దొరకలేదు. బీసీ పైన మేము 22 మంది సభ్యులము జైల్ సర్టిఫికేట్స్, ఎఫ్ఐఆర్లు అన్నీ ఎంక్లోజ్ చేసుకుంటూ కోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు కూడా కాస్త లేట్ అయినా కానీ క్లియర్ జడ్జిమెంట్ ఇచ్చింది. స్టేట్ గవర్నమెంట్కు వితిన్ 2-3 మంత్స్ లోపల పెన్షన్ పాలసీ అడాప్ట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన అదర్ బెనిఫిట్స్ అన్నీ మిగతా స్టేట్స్ ఇచ్చినట్టు ఇవ్వండి అని వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చింది. ఇక ఈలోపు కొత్త ప్రభుత్వం ఏర్పడి కొత్త ప్రభుత్వం వచ్చినాకనే మా ఫైల్ కదలిక మొదలైంది. అక్కడి నుంచి సెక్రటరీ నుంచి కలెక్టర్ దగ్గర వరంగల్, ఆదిలాబాద్ కలెక్టర్ గారు, ఈ కలెక్టర్లు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు రాశారు. ఇప్పుడు మొత్తం ఫిజికల్ వెరిఫికేషన్ జరిగింది. మమ్మల్ని అందరూ వాళ్ళ ఆఫీస్ పిలిచి పర్ఫెక్ట్గా చూసుకున్నారు. మా కాగితాలు అన్నీ వెరిఫై చేసి సర్టిఫికేట్స్ అన్నీ. కాకపోతే రిపోర్ట్స్ పంపడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆచారం జరుగుతూ ఉన్నాయి. దాదాపు 2 months గడిచిపోయింది. మేము మనంతా ఫిజికల్ జరిగిపోయి ఇప్పటికి కలెక్టర్ ఆఫీస్కి మనకి ఇంతవరకు రిపోర్ట్స్ ఇవ్వలేదు. వాళ్ళు ఇస్తే కలెక్టర్ స్టేట్ గవర్నమెంట్ మొత్తం అక్కడ జరగాల్సిన యాక్షన్ జరుగుతుంది. మిగతా ఓకే. ఇక దీనికి విసిపోయి కూడా నిన్న కలెక్టర్ గారికి కూడా మళ్ళీ ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది మా వైపు నుంచి. పెన్షన్ పోతే గవర్నమెంటే అనేది తలా 250 రూపాయలు 250 కదా స్థలం ఇస్తామని పోతే అసలు యాక్చువల్ డిమాండ్స్ ఏంటంటే మాకు అక్కడ నెక్లెస్ రోడ్లో అవన్నీ తూపం కట్టాలని, వీళ్ళ పేరు పెట్టాలని చాలా ఉన్నాయి.